తెలుసు తైలమున్నదాకే దీపమను వేదాంతం తెలుసు. ఏమండి ఇప్పుడు మనం దీపాలు పెడతాం, నూనె అయిపోయిన తర్వాత వెలుగుద్దండి, అది వెలగదని వేద పండితులు చెప్తున్నారు. ఇంకేం కావాలి మనకి? ఆరిపోతుంది. తైలమున్నదాకే దీపమను వేదాంతం తెలుసు, శాస్త్రం తెలుసు, శాశ్వతంగా ఉండేదెవ్వడీడలేడని తెలుసు. తెలుసు ఇది నీటి మూటని, తెలుసులే గాలి మేడని, తెలుసు ఉట్టిపై ఉన్నదంతా ఉష్కాకియని. అన్నీ తెలిసి అడుసులో పడి దొర్లుతుంటావు దేనికని మాయ మాయా. ఈ మాయ నుంచి బయటపడడానికి కాసేపు మనస్సుల్ని కంట్రోల్ చేసుకోండి, కాసేపు ఆలోచించండి. శివరాత్రి మనకి ఏం చెబుతుందో జాగ్రత్తగా వినండి. తేలిపోయింది. మన జేకే భారతి వచ్చాడు, అన్నమయ్య రైటర్, రామదాస్ రైటర్ వచ్చాడు, చెప్పాడు, అంతా తెలిసిపోయింది, అంతా మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు తేలిపోయింది, తెలిసిపోయింది, తెలియనిదేదో ఉందని మనసా. ఏం తేలిపోయిందంటే మనకు తెలియనిదేదో ఉందని తెలిసింది. తెలుసని ఎందరూ చెబుతున్నా అది ఉందో లేదో తేలని హంస. కళ్ళు రెండు మూసెయ్యాలంట. అమ్మా జాగ్రత్త జాగ్రత్త, రెండు అందరు కళ్ళు మూసుకోండి సార్. మీ అందరి కాళ్లకు నమస్కారం పెట్టి అడుగుతున్నా, మీరు తరించడానికి, మీ కుటుంబాలు బాగుపడడానికి, మన దేశం సుసంపన్నం కావడానికి, ఒక వేదభూమి, కర్మభూమి, జ్ఞానభూమి, శక్తివంతమైన భూమిగా మారడానికి, భారతదేశం ప్రపంచంలో అగ్రగామి దేశంగా మారడానికి మీరందరూ కాసేపు కళ్ళు మూసుకోండి, ఇంకేం చేయకండి దయచేసి. మూడో కంటి వాడు చూస్తున్నాడు, అందరూ కళ్ళు మూసుకోండి సార్, నిశ్శబ్దంగా ఉండండి. చీమ చిట్టుకోమన్నా వినపడాలి. నో టాకింగ్ ప్లీజ్. కళ్ళు రెండు మూసెయ్యాలంట. ఓం నమః శివాయ. అలాగే చెప్పండి, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శివ. అందరు మనసులతో మాట్లాడండి. నా ప్లీజ్ సార్, హలో హలో, నో టాకింగ్ ప్లీజ్, యు ఆర్ డిస్టర్బింగ్ మీ. ఒక్కసారి కళ్ళు మూసుకొని నేను చెప్తాను, డైలీ మీరు ప్రాక్టీస్ చేయండి. చాలా సులభమైన విషయం, గంటలు గంటలు చేసేది కాదు, గడ్డాలు పెంచుకొని హిమాలయాలకు పోయే విషయం కాదు, అడవులకు వెళ్ళే విషయం కాదు, భార్యాబిడ్డలను దూరంగా వదిలేసే విషయం కాదు. అతి సులభంగా తరించే విషయం. శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు, వేదాంగాలు, ప్రవక్తలు, కృష్ణుడు, ఇలాంటి వాళ్ళందరూ చెప్పిన విషయాన్ని చాలా సులభంగా అలా అలవోకగా మీకు అందిస్తున్నాను. జాగ్రత్త. కళ్ళు మూసుకోండి, కళ్ళు తెరవద్దు, ఎవరూ కళ్ళు తెరవద్దు, కళ్ళు మూసుకోండి సార్. కాసేపు ప్రశాంత చిత్తులై ఉండండి సార్. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. అమ్మ, మీ మంచికి, మీ చెడుకు, మీ కష్టానికి, మీ సుఖానికి, మీ బాధలకు, మీ బంధాలు అన్నిటికీ కారణం మనస్సే. ఆ మనస్సును ఏం చెయ్యాలో చెప్తాను. 5 నిమిషాలు అంతే, ఎక్కువ వద్దు.